నేటి ఉదయకాలపు దేవుని కృపావార్తా సందేశము 50వ కీర్తన 23వ వచనము ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ప్రజలు తమను తాము గనపరుచుకోవాలన్న ప్రయత్నంలో దేవునిని మహిమపరచలేకపోతూ ఉన్నారు. దేవుని కార్యాలను మరచిపోతూ ఉన్నారు. దేవుడు స్తుతినొందుటకు యోగ్యుడన్న సంగతి మరచిపోతూ ఉన్నారు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని మర్చిపోతూ ఉన్నారు. మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన్ని స్తుతించే వారంగా ఉందాం. ఆయనకు స్తుతియాగం అర్పించే వారంగా ఉందాం. ఆయనను మహిమపరిచే వారంగా ఉందాం. మనం దేవుడు కలుగ చేసిన రక్షణను లోకానికి ఎలా కనుపరుచుకోగలము అంటే మనము దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండుట ద్వారా, దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండుట ద్వారా మనము రక్షించబడిన వారమని లోకానికి కనపరుచుకోగలుగుతాం. మనం ఎప్పుడైతే లోకానికి ఈ రీతిగా దేవుని ఎదుట కనపరుచుకోగలుగుతున్నామో మన మార్గాల్ని దేవుడు సిద్ధపరుస్తాడు. మన ప్రతి మార్గమందు దేవుడు మనకు తోడై ఉంటాడు. ఒక గుడ్డివానికి దేవుడు చూపునిస్తే వాడు చూపు పొందిన స్థితిని బట్టి దేవునిని మహిమపరిచాడు, దేవునిని స్తుతించాడు, దేవాలయంలో ఆరాధించాడు. మన జీవితాలు కూడా అంధకారంలో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, త్రోసివేయబడినప్పుడు, వెలివేయబడినప్పుడు, తృణీకారం పొందినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఏర్పరచుకున్నారు. దేవుడు జ్ఞాపకం చేసుకుని మనల్ని లోకం ముందు నిలవబెట్టారు. మనం కూడా దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకనగా మన దృష్టిని మార్చిన దేవుడు, నూతన సృష్టిగా మలచిన దేవుడు, నూతన సృష్టిగా నిలబెట్టిన దేవుడు స్తుతి పొందుటకు అర్హుడుగాను. దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉన్నావా? నీ రక్షణ లోకానికి కనపరుచుకునే వ్యక్తిగా ఉన్నావా? నీ మార్గాన్ని సిద్ధపరచుకునే వ్యక్తిగా ఉన్నావా? నీవు ఉండగలిగినట్లయితే ప్రతి కార్యము దేవుడు నీలో సంపూర్ణం చేస్తారు. ప్రతి కార్యము దేవుడు నీ ఎడల నీకు అనుకూలత కలుగునట్లు, ప్రతిఫలం కలుగునట్లు నీ ఎడల వాటిని సిద్ధింపచేస్తాడు. నీవు మాత్రం దేవుణ్ణి స్తుతించడం మర్చిపోవద్దు. నీ ద్వారా దేవుని నామం మహింపరచాలనే సంగతిని ప్రతినిత్యము జ్ఞాపకం ఉంచుకో. నీ కార్యాలన్నీ దేవుడే నెరవేరుస్తారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నిన్ను స్తుతించేవారిగా, నిన్ను మహిమపరిచేవారిగా, తమ మార్గాలను నీ యందు సిద్ధపరచుకునేవారిగా నిలవబెట్టమని యేసు పేరిట ప్రార్థించి మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవదేవుని మహాకృప ప్రతి కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.